ముచ్చట్లు షురు 8+8 ఎంతనోళ్ళ లెక్కకైతే 16 కానీ చెయ్యి పార్టీ పువ్వు పార్టీ లీడర్లు కలిస్తే గుండు 0 అవుతుంది అన్నట్టు మన కాడ అసెంబ్లీ మీటింగులు నడుతానే కదా నల్లా నిజం చెప్తున్నా అసెంబ్లీలో ధూమ్ ధామ్ అంతా మన రామన్నదే పోన్రి ఒక్కొక్క మాట తూట లెక్క వేలింది అధికార పార్టీ ఆగమాగం జగన్నాథమైంది అసలు నన్ను అడిగితే రామన్న మాట్లాడుతుంటే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదల్లా కొందరు చెయ్యి పార్టీ లీడర్లు కూడా సాటుగా బల్లలు చరిచినంత పనిచేసారు రామన్న బర్త్డే నాడు నిండు అసెంబ్లీలా రేవంత్ సార్ను చెయ్యి పార్టీ సర్కార్ను ఏ తీర్ల కబడ్డీ ఆడిండో ఒక్క మల్క మీరు కూడా షార్ట్ కట్లో చూడుండ్రల్లా మస్తుంటది నిజం చెప్తున్నా జాతిరత్నాలు సినిమాలా ఏం ఫీల్ ఉంది మామ అనే డైలాగ్ ఉన్న చూడు ఆ అసెంబ్లీ మీటింగుల మన రామన్న పంచులకు చెయ్యి పార్టీ లీడర్ల నీళ్లు నమలుడు చూస్తే గట్లనే అనిపించిందోలా చాలా మందికి కాదల్లా అసెంబ్లీలా బడ్జెట్ మీద చర్చ అంటే బడ్జెట్ మీద నడవాలి కదా కానీ రామన్న మాట్లాడుతుంటే రేవంత్ సార్కు ఏమనిపించిందో ఏందో గాని సంబంధం లేకుండా కుటుంబము తండ్రుల వారసత్వం అనుకుంటా ఇట్లా ఏమేమో అనబట్టిండు అవసరమానోల్లా ఇగో గిట్లనే అనిపించింది మరి దానికి మన రామన్న ఏమన్నాడో వినాలే అసెంబ్లీ మొత్తం దద్దరెళ్ళిపోయింది అధ్యక్ష నేను కూడా అనొచ్చు అధ్యక్ష పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష ఎవరిని అంటుండ అధ్యక్ష ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చాలా నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు నేను ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదే ఇంత సీరియస్గా మేము ఏ రోజు డెమోక్రటిక్గా ఒక డిబేట్ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇంత సీరియస్ ఇష్యూను ఇన్నరా ఇక రామన్న ఇట్లా అన్నాక అందరు చూడుండ్రోల్లా ఎట్లా లేచిర్రో ఓష్ని కొంపదీసి ఆంధ్ర అసెంబ్లీ లెక్క గాయ గతర ఏత్తరా ఏంది అవు గాని తండ్రులు తాతలు అనుకుంటా రేవంత్ సారు నిజంగా ఎవ్వల్ని మనసులో పెట్టుకున్నాడబ్బా అక్కడున్న పాత షేయి పార్టీ లీడర్లకు కూడా మనసులకు వచ్చిందట వాళ్ళు వీళ్ళు గుసగుస పెట్టుకుంటున్నట అన్నట్టు సెంటర్ బడ్జెట్ లా మన రాష్ట్రానికి వచ్చింది గుండు 0 8 మంది పువ్వు ఎంపీలున్నా మనకచ్చిన ఫాయిదా ఏం లేదు ఇక ఈ 8 మీద మన రామన్న ఏమన్నాడంటే కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష 8+8 మామూలు గణితం అయితే 16 అధ్యక్ష కానీ ఇవాళ 8+8 గుండు 0 అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అంతే కదా మరి మొన్న మల్క మోదీ సారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రేవంత్ సారు ఏమన్నా అభిమానాలు ఆప్యాయతలు చూయించిండా ఇక అట్లా చూయించినందుకన్నా మన మీద కొంత నన్న నజరయ్యాలనా అద్దా అగో ఇదే మాట రామన్న తీసిండు ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ హైదరాబాద్ లో ఒక మీటింగ్ లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి మోడీ గారు పెద్దన్న లాంటి వారు బడేబాయ్ నేను చోటేబాయ్ అన్నారు అధ్యక్ష అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు మరి ఏమైంది అధ్యక్ష ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష నేను భావిస్తా ఉన్నాను గౌరవ కేటీ రామారావు గారిని కోరుతా ఉన్నాను ఈడ చూడని రోజుల్లో రామన్న మాట్లాడుతున్నప్పుడల్లా తాపకొగలు నరిమిట్ల కత్తనే ఉన్నారు తాపకోసారి డిస్టర్బ్ చేసుడు మాట్లాడకుండా అడ్డం పడుడు రాగాలు తీసుడు మైకులు కూడా కట్ చేసిర్రు అంటే వాస్తవాలు మాట్లాడితే గిట్లనే ఉంటది కావచ్చు మేము క్లియర్ గా చెప్పేది మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష ఈ చర్చలో పాల్గొనండి ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి కూర్చోండి
అవుగాని బీఆర్ఎస్ లీడర్లు ఏం మాట్లాడినా మన రేవంత్ సారు తాపకోసారి కేసీఆర్ సారు రావాలి, కేసీఆర్ సారు కేసీఆర్ సారు కేసీఆర్ అని అంటున్నాడు కదా. ఇక రామన్న చెప్పిన దానికి ఇంకోసారి కేసీఆర్ సారు పేరు కూడా ఎత్తరు కావచ్చు షెయి పార్టీ లీడర్లు. కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. మేము చూసుకోగలం. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. మీ సత్తా తెలుసు, మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే, మీ సత్తా తెలుసు. కేసీఆర్ గారు అవసరం లేదు మీకు, మేము సరిపోతాం. మాకు సమాధానం చెప్పండి చాలు మీరు అన్నట్టు. బుజారం నాడు మన రామన్న బర్త్డే నాడే అసెంబ్లీలో ఇగో ఈ తీర్ల దుమ్ము రేపి అందరిని గట్టిగా అరుచుకున్నాడని పబ్లిక్ అంటారు. నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష. నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు, ఆగమాగం లేచి మాట్లాడు. ముఖ్యమంత్రి గారు చాలా సంయమనంతో ఉండాలి. వారే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడమని వారే అంటారు. ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం. 6 గ్యారెంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట కూడా విజ్ఞప్తి చేస్తాం. వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, కడుగుతూనే ఉంటాం. ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు. అన్నట్టు మీకు స్పైడర్ మ్యాన్ ఎరికేనా నల్లా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అంటే మన బాలయ్య బాబు అని అనుకోగల గాయంత. అయ్యో ఇంగ్లీషు సినిమాలల్లో అత్తడు చూడురల్లా కొండలు గుట్టలు ఇండ్లు బంగ్లాలు టక్క టక్క ఎక్కుతుంటాడు. గా స్పైడర్ మ్యానే. అయితే ఇక ఆ స్పైడర్ మ్యాన్ను మన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో నూకిరు కాదల్లా. అరే అవంటే ఎందుకో చూడండి మీరే. చెప్తే నమ్మలేదు కదా. అగో పోలీసులు నడమ నిలబడున్నాడు చూడు, అరెస్ట్ అయిండు మహానుభావుడు. అయితే ఈయన ఒరిజినల్ స్పైడర్ మ్యాన్ కాదు, డేడ్ దిమాగ్ స్పైడర్ మ్యాన్. అంటే సోషల్ మీడియాలో బాగా ఫేమస్ కావడానికి స్పైడర్ మ్యాన్ వేషం గట్టి కోతి పనులు చేస్తుంటాడు. బండి మీద తిరుగుతాడు, కార్ల మీద సర్కస్ స్వీట్లు చేస్తాడు. ఇదివరకు గిట్లనే బండి మీద చేతులు ఇడిచిపెట్టి గాయ పోయినందుకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చాలాన్లు కూడా వేసిర్రు. అగో ఎంత పెద్ద చాలానో చూడు. మరి ఇట్లా చాలా వేసినప్పుడు అన్న బుద్ధి రావాలనా అద్దా? బండి మీద పోతే పోలీసులు పట్టుకుంటున్నారని అనుకున్నాడో లేకుంటే చాలాన్లు తక్కువేస్తున్నారని ఫీల్ అయిండో గాని ఈ తాప కారు మీద ఇగో గిట్లేషం వేసిండోల్లా. కారు పోతుంటే ముంగట కూర్చొని శకలు పడ్డాడు. ఇక ఇంకేమున్నది, ఈ శకలేవో పోలీస్ టౌన్ లోనే ఏద్దుదా అని అనుకుంటే జైల్లో నూకిర్రు. మంచిగా గట్లనే కావాలి, లేకుంటే ఏందోల్లా ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేటెందుకు, ఈ కంతిరేషాలు వేసుడెందుకు, కాలు రెక్కలు ఇరగొట్టుకునేందుకు, మంది కొంపలు ముంచుడెందుకు? మరి జైల్లోకెళ్ళి బయటకు వచ్చినాక నన్న మారతాడా, లేకుంటే ఈసారి లారీ మీదనో లేకుంటే రైలు బండి మీదనో ఈ లలిత కళలు చూయిస్తాడా? ఇదే సమజైతే లేదు. అసలు ఈ ముచ్చట చెప్పాలనా వద్దా అని బాగా సేపు ఆలోచించిన వల్ల కానీ ఆఖరికి చెప్పుడే కావాలని నిర్ణయం తీసుకున్నా ఇక నేను. అయితే ఈ ముచ్చట చూస్తుంటే మీకు బాధ అనిపిస్తుంది, పానం కలుక్కుమంటది. నాకే ఎట్లెట్లనో అనిపించింది వల్ల విమానం ఎక్కుడు కూడా పాపమా అని అనిపిస్తుంది. అగ చూడుర్రి అసలు ఏమైందో. ఇక అగో విమానం ఎయిర్పోర్ట్లకే ఎగురుతుంది కదా, అగ చూడుర్రి. అయ్యయ్యో లటుక్కున పడిపోయింది, పుటుక్కున వేలిపోయింది. వర్రంగా 18 మంది జీవిడిచిర్రు. నేపాల్లా ఇక ఇంట్లో డ్రైవర్ తోని కలుపుకొని 19 మంది ఉన్నారు. 18 మంది చచ్చిపోయిర్రు. డ్రైవర్ కు బాగా దెబ్బలు తాకినాయి. అగ చూడుని రోల్లా ఎట్లా కూలుతున్నదో.
అసలైతే ఈ విమానమే దిక్కుమాలినదట, 20 ఏండ్ల కిందిదట. 20 ఏండ్ల కిందటి సైకిల్నే దొక్కం మనము. అసోంటిది వీళ్ళు డొక్కు విమానాలను జనాలను వేసుకొని నడుపుతున్నారంటే ఏమనాలే. అన్యాయంగా గంతమంది పానాలు వాయే, ఘోరం కదా. ఇగో ఇసోంటి చూసినప్పుడల్లా అసలు విమానాలు ఎక్కాలంటేనే గజ్జు గజ్జుమంటదో నాకైతే. ఏమో అనుకుంటాం గాని మనుషుల మీద సాటి మనుషులకే కాదు, ఆఖరికి చీమలకు చేపలకు కూడా కోపాలు వస్తాయో. జనాలను జూషుడుతోనే వాటికి కూడా కిరిమిలెత్తది కావచ్చు, బీపీ పెంచుకుంటాయి కావచ్చు. వాటి కోసం బయట వెట్టకున్నా మనసులో ఎంత తిట్టుకుంటాయో ఏం పాడో. ఎందుకు గిట్లా అనిపించింది అని అంటారా? అగో కొందరు చేపలు పట్టేందుకు బాగా తన్లాడిర్రు. వెనక చీర ఏమైందో చూడాలి, మీరు చూసేయండి. రెడీ 1 2 3 గో. అబ్బరెకొండ చూసినవా ఎంత పనైందో. ఓరి దేవుడో, చేపలేనా తిమింగలమా? అగో గట్ల మీద పడ్డదేంది? అయితే వీళ్ళు చేపలు పట్టేటోళ్ళు. అమెరికాలా చేపలు పట్టుడు అంటే ఓ లెవెల్, ఓ రేంజ్ ఉంటది కదా. బోటు మీద పోయి చేపల కోసం దేవులాడుతున్నారు. అప్పుడే ఇగో ఈ తిమింగలం వచ్చి వాళ్ళ మీదకి ఫైటింగ్ పోయింది. మా వాళ్ళని మీరు ఎత్తుకపోతారా, మరి మేమేం తినాలే, మా కడుపు కొడతారా అని గరానికి వచ్చినట్టున్నాయి. ఇగో ఇట్లా ప్రతాపం చూయించినాయి. దెబ్బకు వాళ్ళు నీళ్ళల్లో పడ్డరు, కానీ మళ్ళా బతికి బట్టగట్టిర్రు. ఇక జన్మల చేపల కోసం ఇగో ఇట్లా దేవులాడరు కావచ్చు ఇల్లు కదా. ఇట్లనే ఇంకో జాగలనొల్ల చేపలు పట్టేందుకు 2-3 మంచిగా ఎర్రబెట్టి చేపల కోసం చూస్తాండ్రు. ఇక వీళ్ళ లలిత కళలను దూరంకెళ్ళి ఒక మొసలి చూసింది. మా చేపలను మీరెట్లా పడతారు బిడ్డ అని అనుకుంటా ఇగో ఇట్లా వాళ్ళ మీదకి లడాయి పోయింది. అగ చూడుండ్రి. Look at this. Yeah. It's coming, bro. It's coming. Yeah, pull it. Oh shit. Oh shit, man. This is so close, man. Come on. Watch out. What the fuck with this bunch? Man, bro. What the fuck, man? చూసిన రానోళ్ళ జీవాలకు కోపాలతో ఎట్లుంటదో, మొత్తానికి చేపల కోసం పోతే తిమింగలాలు మొసళ్ళు అగో వాటికి కావాలి కత్తన్నాయి కదా. అవుగాని మీరు ఆన్లైన్లో టిఫిన్లు, బిర్యానీలు, రొట్టెలు, పిజ్జాలు, గిజ్జాలు ఆర్డర్ చేసుకుంటున్నానోళ్ళ హైదరాబాద్లో కథంతా గిదే నడుస్తుంది. మరి అండుకో శాతగాకనో లేకుంటే హోటల్ తిండికి మర్రిరో నాకు తెలియదు, కానీ ఈ ఆన్లైన్లలో ఆర్డర్లు బాగా తెచ్చుకుంటారు వాళ్ళ. అయితే ఇన్నొద్దులు ఆన్లైన్లో డెలివరీ బాయ్స్ ఈ తిండే పట్టుకొస్తారు అని అనుకున్నాం కదా. రాను మందు కూడా పట్టుకొస్తారట అనుకో. కానీ ఒక్కడైతే డైరెక్ట్ గంజాయి కూడా డోర్ డెలివరీ చేస్తాండోళ్ళ. అగ చూడండి కావాలంటే. వీళ్ళ కంతిరి ముఖంలో చెప్పు గిట్ల తయారైందోళ్ళ. అయితే జొమాటో అని, స్విగ్గీ అని ఇగో ఇట్లా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి తిండి పట్టుకొచ్చే డెలివరీ బాయ్స్ ఉన్నారు కదా నోళ్ళ. పాపం వాళ్ళను చూస్తే నాకు మస్తులా బాధ అనిపిస్తుంది. ఎండల వానల చలిల కూడా తెస్తారు. అయితే అసలు ముచ్చట అది కాదు. ఒకడున్నడోల్లా కంతి రోడు, వాడు ఇగో ఇట్లా డెలివరీ బాయ్ వేషం కట్టి బ్యాగుల డ్రగ్స్, గంజాయి సప్లై చేస్తాడంట. సప్లై అటు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ ఉండే మాదాపురము, హైటెక్ సిటీ, గీటెక్ సిటీ ఏరియా దిక్కు సప్లై చేస్తాడట. అయితే ఓ ఇట్లా డ్రగ్స్ ఏంది, గంజాయి ఏంది అని అడిగితే ఇగో ఇట్లా అని జనాల కంట కడుతున్నాడట నొల్ల. పోలీసులకు ఎందుకో అనుమానం కొట్టి వీని బ్యాగును చెకింగ్ చేస్తే ఇగో ఈ రామాయణం అంతా బయటపడ్డది. పేరుకేమో డెలివరీ బాయ్, బ్యాగ్ చూస్తేనేమో వాటి నిండా గంజాయి, కోకాయిన్, డ్రగ్స్. వీని కంతిరిముఖంలో చెప్పు అగో. ఇక వీని కస్టమర్ల మీద కూడా పోలీసులు నజరేసిర్రు. వాళ్లకు టెస్టులు గిస్టులు వేసిర్రట. చూసిన రానోళ్ళ లాస్ట్కు గంజాయి కూడా హోమ్ డెలివరీ అవుతుంది నడమ మన పట్నంలా. ఇవన్నట్టు యారటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.